ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. రేపటి నుంచి పరిశీలన చేయనున్నారు. విత్డ్రాకు 3వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది. ఇక పలు గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పలు గ్రామాల్లో వేలం ద్వారా సర్పంచ్ను దక్కించుకోవడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామాల్లో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని చెప్పింది. ఎవరూ బలవంత వేలం నిర్వహించొద్దని చెప్పింది సర్కార్. పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 4236 సర్పంచ్ స్థానాలకు గత 2 రోజుల్లోనే 8198 నామినేషన్లు వచ్చాయి. 37440 వార్డు స్థానాలకు 2 రోజుల్లో 11502 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ఆశావాహులు భారీగా నామినేషన్లు వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. చెల్లుబాటయ్యే అభ్యర్థుల లిస్టు రెడీ చేస్తున్నారు అధికారులు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే ఆ అభ్యర్థి రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ దగ్గర రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. 2న అప్పీళ్లను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఇటు పల్లెల్లో ఏకగ్రీవాలు జోరుగా కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి సింగిల్ నామినేషన్ దాఖలైంది. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డితో కలిసి సర్పంచ్ అభ్యర్థి మల్లెపాకుల వెంకటయ్యతో పాటు మరో 10 మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మల్లెపాకుల వెంకటయ్య నేను. నాకు ఈ సర్పంచ్ ఏకగ్రీవంగా చేసినందుకు మా గ్రామం ప్రజలకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశాను సార్. నా మీద నమ్మకం ఉంచి మా సార్ నన్ను ఏకగ్రీవంగా చేసినందుకు సార్కు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు సార్. గ్రామాభివృద్ధికి తోడ్పడుతుంది సార్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ముల్లరాంపూర్ గ్రామ సర్పంచ్ సహా 7 వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ పదవికి కానుగంటి లాస్యా రాజశేఖర్ మాత్రమే నామినేషన్ వేయగా మొత్తం 8 వార్డులకు 1 వార్డులో మాత్రమే 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కోరుట్లలోని తిమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ కోసం తల్లితో పాటు 2 కూతుళ్లు పోటీ పడుతున్నారు. ఇక కరీంనగర్ చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. బీసీ మహిళ రిజర్వ్ స్థానంలో తిరుమల ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శివాలయం నిర్మాణానికి విరాళాలు ఇస్తే ఎన్నికలు ఏకగ్రీవం చేస్తామని గ్రామస్తులు చెప్పడంతో సర్పంచ్ అభ్యర్థి 22 లక్షల విరాళం ఇచ్చారు. దీంతో సర్పంచ్ ఏకగ్రీవం అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఓ వ్యక్తి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండకు చెందిన వెంకటేశ్వర్లు ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరో 5 నెలలు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని సర్పంచ్ బరిలో నిలిచారు. బలవంతపు వేలంపాట ఏకగ్రీవాలు వద్దని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. బలవంతపు ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావన్నారు. పల్లెల్లో ప్రజాస్వామ్యం పరడవిల్లాలని చెప్పారు. ప్రజల చైతన్యాన్ని కాలరాసే విధంగా వేలంపాటలు నిర్వహిస్తే బాగుండదన్నారు మంత్రి జూపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు మంత్రులు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామన్నారు. దీక్షా దివస్ను బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు నిర్వహించి పదవి పోయిన తర్వాత 10 రోజులు నిర్వహిస్తామంటున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేసేందుకే దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు ఫండ్స్ రిలీజ్ చేసింది ఆర్థిక శాఖ. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 707 కోట్ల నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వరుసగా 4 నెలలుగా ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తూ వస్తోంది సర్కార్. పెండింగ్ బిల్లుల్లో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్లకు సంబంధించిన బిల్లులు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఒకేసారి 10% విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రజాభవన్లో విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. 2047 వరకు 139,310 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరమవుతుందన్నారు. ఈ స్థాయిలో విద్యుత్ అవసరముండగా ప్రస్తుతం మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 27,769 మెగావాట్లుగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టర్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఉత్పత్తి రంగాలు. ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. తక్కువ ధరతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వాళ్ళకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. థర్మల్ కెపాసిటీ దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు వేస్తున్నామన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ను 250 కిలోమీటర్ల దూరంలో పెట్టారని విమర్శించారు. ప్రాజెక్టు కాస్ట్ 50,000 కోట్లు కాదని కావాలని కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్ బాబు. యాదాద్రి భద్రాద్రి అని తీసుకుపోయి ఎక్కడో పిట్ హెడ్ ప్రాంతం కాకుండా ఎక్కడో దూర ప్రాంతాల్లో పెడితే దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో మీరు అన్నట్టు అనేక సందర్భాల్లో మేము ప్రశ్నించడం జరిగింది. విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పవర్ ప్లాంట్ తీసుకురావాలని ఆలోచన చేసి జెన్కోకు సంబంధించిన భూమి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంది? తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేసే ఎవరికైనా ఇచ్చే క్రమంలోనే ముందుకెళ్తామని. డిసెంబర్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నామన్నారు మంత్రి తుమ్మల. ఈ డాక్యుమెంట్లో తెలంగాణ వ్యవసాయ 2047 అగ్రి చాప్టర్ భవిష్యత్తు వ్యవసాయ అభివృద్ధికి పునాది వేయనుందన్నారు. 2047 నాటికి తెలంగాణ వ్యవసాయం ఎలా ఉండాలి, ఏ విధమైన వ్యూహాలు, విధానాలు వంటి అంశాలన్నీ పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. తుది నివేదికపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల. రైతులు పండించే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, విలువ జోడించే అగ్రి ప్రాసెసింగ్ వ్యవస్థలను విస్తృతంగా అభివృద్ధి చేయడం అత్యంత కీలకమన్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు గ్లోబల్ సీడ్ హబ్గా తీర్చిదిద్దాలన్నారు మంత్రి తుమ్మల. ప్రజలను మోసం చేసేందుకే బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని పైరయ్యారు మంత్రి సీతక్క. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు దీక్షా దివస్ నిర్వహించి అధికారం పోగానే 10 రోజులు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ లీడర్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సీతక్క. దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలు పెట్టారు, ఒక్కరోజు. కానీ ఈరోజు 10 రోజులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము గ్రామాలలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు 9 days చేసుకుంటాం. సేమ్ టైంలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయి. అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం ఇచ్చారు కార్మిక సంఘాల నేతలు. 1 కోటి మంది కార్మికులకు ఈ లేబర్ కోడ్లతో నష్టం జరుగుతుందని తెలిపారు. అసెంబ్లీలో తీర్మాన విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. శీతల గాలుల ప్రభావంతో చలి మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి, పొగమంచుతో జనం అవస్థలు పడుతున్నారు. రేపు, ఎల్లుండి విపరీతమైన శీతల గాలులు వీస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో 2 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం పూట ఉండేటువంటి పొగమంచు తీవ్రత అనేది కొంచెం ఉన్నప్పటికీ సూర్యరశ్మి తాకడం వల్ల క్రమేపీ ఈ యొక్క పొగమంచు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ఉదయం పూట అలాగే సాయంత్రంలో చల్లటి వాతావరణం శీతలగాలుల వల్ల ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై తక్కువగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు.
ప్రస్తుతం తుఫాన్ శ్రీలంక తీరానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై కొనసాగుతోందని చెప్పారు. రేపు తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుతుందన్నారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నా రేపు ఎల్లుండి వర్షాలు పడే అవకాశం కూడా ఉందన్నారు. తుఫాన్ ప్రభావంతో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. స్వల్పంగా ఇటు తెలంగాణలో కూడా దీని యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా తేలికపాటి జల్లు అనేది ఒక విధంగా ఈరోజు పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ రేపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి కురిసే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో చలి వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లోపే నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 8.3 డిగ్రీలు, గిన్నెదరిలో 9.1 డిగ్రీ, కెరిమెరి, తిర్యానిలో 10 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భీంపూర్ మండలం అర్లీలో 9.2 డిగ్రీలు, సాధనాలో 9.5, సోనాలలో 9.6, పిప్పల్ దరిలో 9.8, చాప్రాల, బేల, నేరేడిగొండ గ్రామాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. చలి తీవ్రత ఎక్కువ కావడంతో సాయంత్రం పూట బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు జనం. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య వివాదం తాత్కాలికంగా ముగిసినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఆదేశాలతో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుతం పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదన్నారు సీఎం సిద్ధరామయ్య. మరోసారి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. సీఎం మార్పుపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కర్ణాటకలో సీఎం మార్పుపై కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో డిప్యూటీ సీఎం డీకేను బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు ఆహ్వానించారు సీఎం సిద్ధరామయ్య. ఈ సందర్భంగా దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. డీకే శివకుమార్తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు సీఎం సిద్ధరామయ్య. ఇక ముందు కూడా ఉండబోవని స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనలతోనే తాము భేటీ అయినట్లు తెలిపారు. నెల రోజులుగా ఉన్న గందరగోళానికి తెరదించేందుకే బ్రేక్ఫాస్ట్ భేటీ ನಿರ್ವಹಿಸಿనట్లు తెలిపారు సీఎం సిద్ధరామయ్య. ನನಗಿರೋ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಎಂಎಲ್ಎಗಳು ಹೋಗಿದ್ದಾರೆ. ಸೊ ಇಟ್ ಡಸಂಟ್ ಮೀನ್ ದಟ್ ದೇ ಆರ್ ಎಗ್ನೆಸ್ಟ್ ದಿ ಲೀಡರ್ಶಿಪ್. ಕೆಲವರೆಲ್ಲ ಬಂದು ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಒಟ್ಟಾರೆಯಾಗಿ ನಾವು ಹೈಕಮಾಂಡ್ ಏನು ತೀರ್ಮಾನ ಕೊಡ್ತದೆ, ಏನು ಡೈರೆಕ್ಷನ್ ಕೊಡ್ತದೆ, ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ದಿಸ್ ಈಸ್ ವಾಟ್ ಬಿಟ್ವೀನ್ డీకే శివకుమార్ అండ్ మైసెల్ఫ్ హావ్ డిసైడెడ్. విపక్ష బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు సీఎం సిద్ధరామయ్య. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. అలాగే స్థానిక ఎన్నికల్లోనూ భారీ మెజార్టీకి ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక ప్రజల మద్దతుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. వారికిచ్చిన వాగ్దానం ప్రకారం సీఎం సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తానని చెప్పారు. తాము పార్టీకి నమ్మకమైన సైనికులమని తెలిపారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు డీకే. టుడే we discussed the strategy of 28 assembly session which is going to be held. How to tackle the opposition party. We will do it. Whatever they do politics, they may try to create a lot of issues. We are ready to answer to them. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command. Whatever my party high command tells, it is our decision. We have been a loyal soldiers of the party. ప్రస్తుతం పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు డీకే శివకుమార్. సీఎం సిద్ధరామయ్యతో జరిగిన భేటీలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్లో క్యాంపు రాజకీయాలు లేవన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, పార్టీని పటిష్టం చేయడమే తమ బాధ్యత అన్నారు డీకే. But still we have confidence. Karnataka will take a major role, repeat in 28 and will take forward in 29 again under the leadership of Mallikarjun Kharge ji and Rahul ji.
We are confident that we'll come back and we'll support 29 to bring them back to power. That is our commitment. We have taken an oath, we will do that and we will deliver for the people of Karnataka. మరోవైపు కర్ణాటక వివాదంపై ఏఐసీసీ పెద్దలు అప్రమత్తమయ్యారు. పార్టీ అంతర్గత విషయాలు బహిర్గతం కావడంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే భేటీతో పార్టీలో వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పడినట్లేనని భావిస్తున్నారు హస్తం నేతలు. ప్రపంచంలోని అనిశ్చితిని తట్టుకుని భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పలు దేశాలతో వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్టు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఐక్య భారత్ నిర్మాణంలో సర్దార్ పటేల్ కృషి ఎంతో ఉందన్నారు బీజేపీ లీడర్లు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పలు దేశాలతో వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోల్కతా ఐఐఎంలో గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు జయశంకర్. అమెరికా, చైనా అనైతిక విధానాలతో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. వాటిని అధిగమించేందుకే ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు జయశంకర్. And as we plan for Viksit Bharat in 2047, the goal of foreign policy is to steadily expand our footprint beyond its current confines. The solidarity that we have built up with the global south creates a basis for doing so. As India develops, the world will definitely seek to engage us more intensively. సోషల్ మీడియా అనేది సమాజంలో నిజమైన మార్పు తెచ్చేదిగా ఉండాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అది ఓ వ్యసనంగా మారకూడదన్నారు. రీల్స్ పేరుతో తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయొద్దని సూచించారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీని సందర్శించారు రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ టైంలో సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టామన్నారు. सोशल मीडिया का प्रयोग रियल चेंज लाने के लिए होना चाहिए, न कि अपनी सेल्फ एग्रेंडाइजमेंट के लिए इसका उपयोग किया जाना चाहिए. यानी आत्ममुग्धता में रील्स नहीं बनवाई जानी चाहिए, बल्कि यह होना चाहिए सोशल मीडिया का उपयोग तो समाज में एक रियल चेंज लाने के लिए होना चाहिए, यह मैं कहना चाहता हूं. సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేతమైన నిర్ణయాలతోనే ఐక్య భారత్ నిర్మాణం సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఆనాడు పటేల్ చేసిన ప్రయత్నాలతోనే అనేక సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయన్నారు. గుజరాత్లోని వడోదరలో పటేల్ సంస్మరణ సభలో పాల్గొన్నారు నడ్డా. గాంధీజీ పిలుపుతో న్యాయవాద వృత్తిని వదిలేసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారన్నారు. పటేల్ నిస్వార్థ సేవ యువతకు ఆదర్శమన్నారు నడ్డా. सरदार वल्लभ भाई पटेल जी ने किया था और दशक तक 4 पीढ़ियां जो खप गई वही नहीं, आने वाली अनेकों पीढ़ियां सरदार वल्लभ भाई पटेल को याद रखेंगी, जिसने भारत को एक भारत श्रेष्ठ भारत बनाने में अपना योगदान किया. దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ ఆధునీకరణ వేగంగా జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాజస్థాన్లోని జైసల్మేర్లో స్వర్ణనగరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభించారు. ఈ ట్రైన్ ఢిల్లీ, జైపూర్, జోధ్పూర్లను జైసల్మేర్తో అనుసంధానిస్తుందని చెప్పారు. పెరుగుతున్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని రైల్వే ట్రాక్ల విస్తరణ చేస్తున్నట్లు చెప్పారు వైష్ణవ్. आज जैसलमेर से स्वर्ण नगरी एक्सप्रेस की शुरुआत हुई है. जैसलमेर में करीब 15 लाख पर्यटक आते हैं हर साल, तो दिल्ली और जयपुर और जोधपुर की कनेक्टिविटी इससे सुधरेगी. साथ ही साथ जैसलमेर से जोधपुर के रेलवे ट्रैक को अपग्रेड करने का काम भी आरंभ होगा. साथ ही साथ जैसलमेर स्टेशन में सेकेंड एंट्री का काम भी शुरू होगा और जैसलमेर में कोचिंग डिपो शुरू होगा. और जैसलमेर का स्टेशन जिस तरह से भव्य बना है, बहुत जल्दी काम उसका कंप्लीट होते ही ఎస్ఐఆర్ పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఎస్ఐఆర్ ఒక సమస్య కాదని, అది దేశానికి అత్యవసరమని చెప్పారు. బీహార్లో ఎన్నికలకు ముందు ఆగమాగంగా చేపట్టారని విపక్షాలు వ్యతిరేకించాయన్నారు. ఇప్పుడు దేశమంతా ఎస్ఐఆర్ చేస్తుంటే ఇబ్బంది ఏంటన్నారు బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.